నాయనా నీకు స్తోత్రములు ప్రభువా, నీకు స్తోత్రములు తండ్రి. నాయనా నాయనా నీకు స్తోత్రములు అబ్బా తండ్రి, నీకు స్తోత్రములు అయ్యా. ఘోర పాపిని నన్ను క్షమించిన దేవా, యేసయ్యతో చెప్తామా అయ్యా, ఘోర పాపిని నన్ను క్షమించిన యేసయ్యా, ఘోర పాపినైన నన్ను క్షమించిన యేసయ్యా. అయ్యా నీకు స్తోత్రములయ్యా. ఎంతటి ఘోర పాపి ఎళ్ళ మీ ప్రేమను బట్టి వందనాలయ్యా. నువ్వెంత మంచి దేవుడు యేసయ్యా. నీలాంటి వారు ఒక్కరు లేరు ప్రభువా ఈ ప్రపంచంలో. ప్రభువా నీ ప్రేమకు మించిన ప్రేమ ఎక్కడ లేదు. ప్రాణం పెట్టిన ప్రేమ, కొనిన ప్రేమ, కన్న ప్రేమ అయ్యా నీది. నీ ప్రేమ ముందు ఎవరు నిలవలేరయ్యా. నీ ప్రేమలో సంపూర్ణంగా వర్ధలుటకు కృప అనుగ్రహించండి అయ్యా. కృప దయచేయండి నాయనా. మీ కృప మాకు దయచేయండి ప్రభా. మా అతిక్రమాలు మా పాపాలు క్షమించండి నాయనా. మా అతిక్రమములు మా పాపాలు క్షమించండి అయ్యా. మా జీవితాలలో చాలా జ్ఞానము చోటు చేసుకుంది నాయనా. హల్లెలూయా. ఎంత మంచి దేవుడవే యేసయ్యా, నీవెంత మంచి దేవుడవే యేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవే యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవే యేసయ్యా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. హృదయపూర్వకంగా యేసయ్యతో చెప్తామా, దేవుడవే యేసయ్యా, నీవెంత మంచి దేవుడవే యేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవే యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవే యేసయ్యా. నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినాను. నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినాను. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవే యేసయ్యా.
నీవెంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేరయ్యా నేను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా. యేసయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. హల్లెలూయా. ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. యేసయ్యా, నువ్వెంత మంచి దేవుడవో తండ్రి. నైనా నువ్వెంత మంచి దేవుడవనయ్యా. నా పరిస్థితులు మారిపోయినా నాకు తోడుగా ఉన్నావు. నాకున్నవారు, నాకున్నారని అనుకున్న వారందరూ విడిచిపెట్టిపోయినను నువ్వు నాకు తోడుగా ఉన్నావు. తల్లి మరిచినను, తండ్రి విడిచినను, విడవను ఎడబాయను దేవుడను. ఇదిగో చూడుము నా చేతులలో నేను చెక్కున్నానని చెప్పి ఉన్న దేవా, ఈ లోకములో ఏమి జరిగినప్పటికీ కూడా నువ్వు విడిచిపెట్టే దేవుడు కదయ్యా. ఇదిగో పర్వతాలు తొలగిపోతాయేమో, మెట్టలు తత్తరిల్లిపోతాయేమో, కానీ నా కృప నిన్ను విడిచిపోదని చెప్పిన దేవా. అవును ప్రభువా, నీ బిడ్డల ఎడలా నీ కృప తొలగిపోకున్నట్టుగా మీరు కాపాడుతున్న తీరును బట్టి స్తోత్రములు నాయనా. మీరు రక్షిస్తూ, బలపరుస్తూ, మాట్లాడుతూ, తీర్మానమును బట్టి, సమర్పణను బట్టి, వారికున్న పరిస్థితులను బట్టి మీరెంతగానో గృహానికి అధిపతిగా, అంతరంగానికి నైనా సంరక్షకుడిగా మీరు బలపరుస్తున్నందుకు వందనాలయ్యా. నడిపిస్తున్నందుకు వందనాలయ్యా. సమర్థవంతంగా ప్రతి జీవితాన్ని నడిపించుకోవడానికి రాబోతున్న భయంకరమైన దినాలలో అయ్యా మీరు మాకు సహాయమును అనుగ్రహించుమని ప్రార్థిస్తున్నాను. నాయనానికి స్తోత్రములయ్యా. ఆత్మచేత నింపండి, అగ్ని చేత కాల్చండి, మండించు అగ్ని జ్వాల వలె మేము మారుటకు సహాయము దయచేయండి నాయన. ఈ పూట మీ ఆశ అయితే ఉందో, ఈ ఆదివారం ఆరాధనలో మీరు నాయన మాతో మాట్లాడి నీతి గల మీ మాట తేటగా వినిపింపు చెయ్యి బూర మాత్రమే మీరు మాట్లాడుచుండగా వినగల చెవి, గ్రహించగల మనస్సు బిడ్డలకు దయచేయమని అయ్యా. మట్టి పాత్రల మహిమను నింపి క్షయమై కాక అక్షయమై లేపి మీ అయ్యా మీ జీవంతో మమ్మల్ని నింపమని యేసు అధికారము కలిగిన నామములో వింటున్న బిడ్డల్ని అయ్యా, ఇక్కడ సమీపంగా అయ్యా ఉన్నవారిని, దూరంగా ఉన్నవారిని మీ యొక్క స్వాధీనంలో తీసుకుని మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఆయన ఉచితమైన కృప చేత మనల్ని
సజీవంగా ఈ దినంలోనికి ప్రవేశింపు చేశారు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఎంతమంది అయితే దూరాన సమీపాన చూస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, ఈ పూట ధ్యానము కొరకైనటువంటి వాక్య భాగాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 12వ వచనం. మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి సామెతల గ్రంథం 30వ అధ్యాయం 12వ వచనాన్ని చదవగా ఇందా. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడిన వారి తరము కలదు. వాళ్ళు ఎలాంటి వారంటే తమకు తామే శుద్ధీకరించుకున్నాం, మాలో ఏ పాపము లేదు. ఈ చిన్న చిన్న పాపాలు ఆయన సమర్థించుకుంటాడు, ఈ చిన్న చిన్న పొరపాట్లను క్షమించేస్తాడు, ఈ చిన్న చిన్న పొరపాట్లనైనా ఏదో రకంగా నా జీవితం నుంచి తీసేస్తాడు అనుకుంటున్నారు బిడ్డలారా. దేవుడు అంటున్నాడు మన ప్రతిదీ కూడా ఆయన కౌంట్ చేస్తూ ఉంటాడు బిడ్డలారా. ఎందుకు మనకి ఈ విధమైనటువంటి నడిపింపును దేవుడు ఇచ్చాడంటే మనం ఇక్కడ పరిపూర్ణంగా మార్చబడితేనే అక్కడ పరిపూర్ణతలోనికి ప్రవేశిస్తాం. ఇక్కడ జీవంగా మార్చబడితేనే అక్కడ అక్షయతలోనికి మార్చబడతాం. మనం ఇక్కడ ఆయన సజీవమైన రెక్కల చోటున భద్రపరచబడితేనే ఆయన సర్వోన్నతుని మహిమలో మనం నివాసం ఉంటాం. ఒకవేళ సమర్థించుకుంటూ సరి చేసుకుంటున్న భక్తి నీకు అవసరమేమో బిడ్డ. దేవుడు అంటున్నాడు నాకు అవసరం లేదు, నాకు అవసరం లేదు. ఈ భాగములో ఈ యొక్క సందర్భంలో రాజైనవంటి జ్ఞానైనవంటి సొలొమోను ప్రజలను చూస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి మరొకసారి భాగాన్ని చదవగా విందామండి. తమ దృష్టికి తాము శుద్ధులై. ఆపండి, ఎవరట వీళ్ళు? తమ దృష్టికి తాము శుద్ధులై. చాలా మంది తప్పులు చేస్తూ, చాలా మంది అక్రమాలు చేస్తూ, చాలా మంది దేవుని దగ్గర అవధేయులుగా ప్రవర్తిస్తూ వారి దృష్టిలో మేము తప్పు చేయలేదని సమర్థించుకుంటూ ఉన్నారు. అలాంటి భక్తి ఎక్కడికి తీసుకుని వెళ్ళిపోతుందో కాస్త గమనించండి పూట. అందుకనే ప్రభు అంటున్నారు, మీరు మీ జీవితాన్ని, మీ జీవనాన్ని చీకట్లో నడిపించొద్దని గతించినటువంటి ఆదివారం ప్రభు మనకి స్పష్టంగా చెప్పి ఉన్నారు. కనుక ఈ పూట మనం చీకట్లో నడుస్తున్నప్పటికీ బయటికి రావాలంటే వెలుగుకు ప్రవేశించాలి అంటే వాక్యము మన అంతరంగములను శుద్ధీకరించి చీకటి సంబంధంగా ఉన్న మనల్ని వెలుగు సంబంధంగా మారుస్తుంది. ఈ వెలుగు సంబంధంగా మార్చే ప్రక్రియ మనలో జరగకున్నట్టుగా ఈ స్వభావం మనల్ని ఏం చేస్తుంది అంటే మాకు మేము పరిశుద్ధులము, మాకు మేము యథార్థవంతులము, మాకు మేము ఏమీ మాలో లేని వంటి పరిశుద్ధులము అని వారి మనస్సాక్షి వారి మీద నేరారోపణ చేయకున్నట్టుగానే నీతి గల దేవుని శక్తి చేత నింపబడుకున్నట్టుగా అపవాది వారి మనస్సాక్షులకి, వారి నేత్రములకి గుడ్డితనము కల్పించిన వల్ల వారు ఏం చేస్తూ ఉన్నారంటే మాకు మేము ఏ తప్పు చేయట్లేదు అనుకుంటా ఉన్నారు.
దేవుని బిడ్డలారా, ఈ పూట దేవుడు స్పష్టంగా అడుగుతా ఉన్నాడు. చాలామంది రకరకాలుగా వ్యాఖ్యలు మాట్లాడుతూ ఉంటారు. బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది, మనం ఎప్పుడు పరిశుద్ధులం కాదు, మనం ఎప్పుడు నీతిమంతులం ఎలాగవుతాం? చాలామంది అంటారు, నేను చాలా మంచిదానండి, చాలా నీతిమంతురాలని, అన్ని కష్టాలు నాకే అంటారు. నేను నీతిమంతురాలను అని చెప్తున్నారంటే వాళ్ళు నీతి తప్పారు, వీళ్ళు నీతి తప్పారు, వీళ్ళు నీతి తప్పారు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కనుకే నువ్వు నీతిమంతురాలుగా స్థిరపరుచుకుంటున్నావు. నీతిమంతుడని, నీతిమంతురాలని దేవుడు స్టేట్మెంట్ ఇవ్వాలి. అన్ని వాదులు నాకేనండి, నాకేనండి అంటారు కొంతమంది. అంటే వారి వాదులకి వీరి వాదులకి ఎవరెవరికి సంబంధం లేదు, అన్నీ ఎక్కువ స్థాయిలో ఊహించుకోవడం ఈరోజు నేటి జీవనంలో ప్రాముఖ్యంగా మారిపోయింది బిడ్డలారా. ఈ జీవితం, ఈ జీవనం ఎవరికి వడ్డించిన ఇస్తరి కాదు బిడ్డలారా. ఇది జీవన పోరాటం. ఈ పోరాటములో క్రీస్తుతో ప్రయాణిస్తేనే సక్రమంగా, సమర్థవంతంగా మన జీవనాన్ని మనం నడిపించుకోగలుగుతాం. క్రీస్తు మన పాపముల నిమిత్తము ఆయన శ్రమపడి మృతునొంది మృత్యువును జయించి తిరిగి లేచారు. ఆయన యందున్న వంటి ఆ యొక్క శుద్ధీకరణ ఏదైతే ఉందో, ఆ నియమాలు ఏవైతే ఉన్నాయో, ఆ వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో, ఆ ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పాటించకుండగానే ఏవెత్తండి శుద్ధీకరించబడేది? ఆజ్ఞలు అనుసరించకుండా శుద్ధీకరించబడతారా? తమకు తాము శుద్ధులమని చెప్పుకుంటున్న వారు కొంతమంది ఉన్నారు. ఈ పూట నీవు అందులో ఉన్నావేమో. మాకు మేము ప్రార్థన చేసుకుంటాం, మాకు మేము ఆరాధన చేసుకుంటాం, మాకు మేము ఏదైనా చేసుకోగలుగుతాం. లేదు బిడ్డలారా, మీరు నేను అనే అహంలో ఉన్నారా? అది మంచిది కాదు. ప్రతి వ్యక్తి ఓటమికి కారణం ఏంటో తెలుసా? నేను అనే చెప్పుకోవడం వల్లే. నా అనే వంటి ఒక పదాన్ని విడిచిపెట్టుకోగలిగితే నా సుఖం, నా కుటుంబం, నా డబ్బు అనేవాడు దేవునికి ఇవ్వలేడు. నా సుఖం అనేవాడు దేవుణ్ణి సమర్థవంతంగా ఎదుర్కోలేడు, నిర్వహించుకోలేడు. నా కుటుంబం అనుకున్నవాడు కూడా సమర్థవంతంగా దేవునితో ఉండలేడు. ఇది పక్కన పెట్టి దీని నిమిత్తంలో ఎంతవరకు ఎన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా నేను దేవుని కొరకనే వంటి ఉద్దేశాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా. అప్పుడు మన జీవితాలను దేవుడే తీసుకుంటాడు. దేవుడు తీసుకుంటే ఆయన చేతిలోనికి వెళ్ళిపోతే నిజంగా బిడ్డలారా మన జీవితాలు చాలా సంతోషంగా మారిపోతాయి. ముందు మనం ఆయన చేతుల్లోనికి మనల్ని, మన కుటుంబాన్ని, మన బిడ్డల్ని పెట్టడానికి ప్రయత్నించండి. వాక్యం ఎందుకు అనేక సార్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకి వినిపిస్తూ ఉన్నాడు? వాక్యం అనేక సార్లు ఎందుకు మనకి మన హృదయం అనే తలుపుని ఎందుకు తడుతూ ఉన్నాడు? ఆయన నీతో కలిసి నివాసం చేయడానికి మాట్లాడుతూ ఉన్నాడు బిడ్డ. ఆయన నీతో కలిసి సహవాసం చేయడానికి ఆయన ఇష్టపడుతుంటే పర్వాలేదు, వాక్యం శుద్ధీకరించుకోమంటుంది, పర్వాలేదు, నేను శుద్ధీకరించుకోవసరం లేదు, ఎవరికన్నానేమో ఈ వాక్యం, పర్వాలేదు, పాపం విడిచిపెట్టమంటున్నారు, నాలో ఏ పాపం లేదు, ఇవి ఎవరికైనా పాపం చేస్తున్న వారికేమో ఈ వాక్యం, పర్వాలేదు, ప్రార్థన చేయమంటున్నారు వాక్యంలో దేవుడు, నేనైతే ఏదో కొద్దిపాటిగా చేస్తున్నాను, మరి ఎవరికైనామో అని సమర్థించుకుంటూ, అలాంటి స్వభావం మీలో ఉంటే కనుక ఈ పూట తీయగలిగితే మంచిది. బిడ్డలారా, ఈ అజ్ఞానమే మీ జీవితాన్ని సమర్థవంతంగా నిర్వహించకుండా ఆటంకం పరుస్తూ ఉంటుంది. కనుక మరొక వాక్య భాగాన్ని చదువుదామండి.
మీ పరిశుద్ధ గ్రంథములను తెరిచి మార్కు సువార్త 7వ అధ్యాయము చదువుదామండి. మార్కు సువార్త 7వ అధ్యాయం చదవండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 21 నుంచి చదువుగా విందాం. మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి దీనిని చూడవలసిందిగా మనవి. లోపల నుండి అనగా మనుషుల హృదయములలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావనయు, అవివేకము వచ్చును. ఎక్కడి నుంచి వస్తుందట ఇది? ఈ చెడ్డవన్నీయు లోపల నుండియే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. దేవుని బిడ్డలారా, ఇవన్నీ లోపల నుంచి క్రియ చేసి మనల్ని అపవిత్రపరచడానికి ఎంతో ప్రయత్నిస్తూనే ఉంటాయి. ఎందుకు వాక్యం అవసరమో తెలుసా? ఎందుకు ఆరాధన అవసరమో తెలుసా? ఎందుకు దేవునికి సమీపంగా ఉండడం అనేది ఎంత అవసరమో తెలుసా? ఈ నిర్జీవ క్రియలన్నీ మన అంతరంగ జీవితాన్ని బలహీనపరుస్తూ ఉంటాయి. ఈ దురాలోచన అంతా కూడా, ఈ అపవిత్రత అంతా కూడా, ఈ అజ్ఞానం అంతా కూడా ఎక్కడి నుంచి వస్తుందట? ఎక్కడి నుంచి వస్తుందట బిడ్డలారా? లోపల నుంచి వస్తుంది. నీ హృదయంలో నుంచి ఇంత అజ్ఞానకరమైన పాపం జరుగుతూ ఉంది. నిరంతరము ఈ సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. ఏదో రీతిగా ఏదో సంఘర్షణ, ఏదో రీతిగా నిన్ను అపవిత్రపరచడానికి సాతాను శోధిస్తూనే ఉంటుంది. అందుకనే ప్రభు ఇంతమంది ద్వారా ఇంత చక్కని వంటి మాటలు నీ చెవులకు వినిపిస్తూ ఉన్నారు. బిడ్డలారా గమనించండి, ఈ లోపల నుంచి వచ్చే ఇంత అజ్ఞానకరమైన పాపాన్ని విడిచిపెట్టే ఘర్షణ మనలో జరిగేది ఎక్కడంటే వాక్యం వినేటప్పుడే. ఈ వాక్యము వాడి కలిగిన ఖడ్గమై ఇది కోస్తూ, మనం చదువుకున్నాం కదా, ప్రభు చెప్పారు కదా గతించిన ఆదివారములో, ఈ చీకటిని మన జీవితంలో తొలగించడానికి వాక్యము మన శరీరములో అణువణువు మూలుగులు నరములకు ఆ చీకటిని తొలగించడానికి, ఆ చీకటి ఎక్కడైతే ఉందో అక్కడికి వెళుతుంది. ఈ పాపం ఎక్కడికైతే వెళుతుందో అక్కడికి వెళ్ళి గుచ్చుకుంటుంది, అక్కడికి వెళ్ళి పొడుస్తుంది, అక్కడికి వెళ్ళి కోస్తుంది, అక్కడికి వెళ్ళి మండిస్తుంది. ఆ బర్న్ అవుతూ ఉండగా ఆ నిర్జీవమైన క్రియలు కాల్చడానికి, ఆ నిర్జీవమైన పరిస్థితులు నుండి బయటపడడానికి మనం ప్రయత్నిస్తూ ఉండాలి. అంతేగాని ఏదో వినవాలి కదా అనేసి వినేయడం, ప్రార్థించాలి కదని ప్రార్థించాడు, ఇలాంటి జీవితం అయితే ఖచ్చితంగా మనము నిత్య నరకానికి అర్హులుగా మారిపోతాం. బిడ్డలారా, నేటి క్రైస్తవ జీవితంలో భక్తి అనేది కూడా ఫ్యాషన్గా మారిపోయింది. భక్తి అనేది కూడా క్రేజీగా మారిపోయింది. నిజమైన జీవితంలో సమర్థవంతంగా భక్తి జీవితాన్ని నిర్వహించాలి అనే విషయాన్ని మర్చిపోయారు. మేము బాగానే ఉన్నాం, మా వరకు మేము సేఫ్టీగానే ఉన్నాం. నీ వరకు నువ్వు అనుకుంటున్నటువంటి సేఫ్టీ నిన్ను కాపాడుతుందా అనేది నువ్వు ఊహించుకోవడం, నువ్వు సమర్థించుకోవడం కాదు బిడ్డ.
నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని, నీ బిడ్డల్ని, నీకున్న సమస్తాన్ని ఈ రోజు నుండి ఆయన కృపాసనము చేరేంత వరకు ఆయన కాపాడుతాడనే నిశ్చయత కలిగి నువ్వు నడవాలి. అది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మరొకసారి ఎన్ని రకాల పాపాలు, ఎన్ని రకాల ఘర్షణల గుండంగా మనం నడుస్తూ ఉన్నామో అవన్నీ మనలో ప్రవేశించి ఎంత బలహీన పరచాలి అని పోరాటం చేస్తూ ఉన్నాయో మీరు గమనించుకోండి బిడ్డలారా. ఒకసారి చదవగా విందాం. చదవండి అమ్మా. చదవండి. లోపల నుండి అనగా మనుషుల హృదయములలో నుండి ఇక్కడ ఒక్కొక్కటి చదవండి. జారత్వము. ఈ లోపల నుంచి పాడు చేసేది ప్రాథమికంగా జారత్వము. ఈ కళ్ళు అదుపు తప్పుతాయి, మనసు అదుపు తప్పుతుంది, శరీరం బ్యాలెన్స్ తప్పుద్ది. అందుకే శరీరాన్ని సమర్థవంతంగా నిలబెట్టాలి. మనస్సుని మనం ఏం చేయాలో తెలుసా? చాలా జాగ్రత్తగా దాన్ని సక్రమంగా, దాని స్టెబిలిటీగా, దాన్ని స్థిరంగా దృష్టి పెట్టే వంటి అవగాహనకు మనం తీసుకుని వెళ్ళాలి. ఈ మానసిక ప్రక్రియ, ఆధ్యాత్మిక ప్రక్రియ మనలో నిత్యము జరుగుతూనే ఉండాలి బిడ్డలారా. ఈ జారత్వం అనేది చాలా ప్రమాదకరం అండి. మన దేహాన్ని పాడు చేస్తుంది, మన జీవితాల్ని పాడు చేస్తుంది, మన బ్రతుకుల్ని నాశనం చేస్తుంది. ఎంత భయంకరమైన బాధ మన జీవితంలో వస్తుందో తెలియదు. ఇది చాలా ప్రమాదకరం. అందుకని ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? బయట నుండి మనలో చొరబడి మనల్ని పాడు చేస్తున్నాయి. మనం పాడైపోతే ఏం జరుగుతుంది? మనలో పాడైపోతుంది. ఎంతున్నా కూడా మనకి ఏదో ఒక ఇబ్బంది వస్తుంది బిడ్డలారా. బయటికి వెళ్ళిపోయినటువంటి యూరిన్లో ఏదైనా కిడ్నీలో స్ట్రక్ అయితే కిడ్నీ పాడైపోతుంది. మనం తింటున్న ఆహారంలో ఏదైనా అరగక గ్యాస్ వస్తే కడుపు పాడైపోద్ది. సరిగా నెంబర్ 2 జరగకపోయిన గ్యాస్ ఎక్కువైపోయి కూడా మీ ఆరోగ్యం పాడైపోద్ది. మనలో వేస్టేజ్ ఏదైతే ఉందో దాన్ని బయటికి విడిచిపెట్టకపోతే మన జీవనంలో మన ఆరోగ్యం పాడైపోద్ది. మన ఆధ్యాత్మిక దైవిక జీవితంలో మనలోనికి బయట నుంచి ప్రవేశిస్తున్నవి వెంటనే రిమూవ్ చేయకపోతే మన జీవితాలు మారిపోతాయి, మన పరిస్థితులు మారిపోతాయి. ఇదేంటండి? ఈ బయట నుంచి ఏదో వస్తుందట, జారత్వము. మరొకటి చదవండి. దొంగతనములు, నరహత్యలు. ఈ రెండు చూద్దామండి. ఈ దొంగతనాలు, ఈ నరహత్యలు ఎందుకు జరుగుతాయి? ఆశ చావక. ఈరోజు ఆకలి బాధతో చేసేవాళ్ళు చాలా తక్కువ అండి. ఎందుకంటే ఎక్కడికక్కడే ఫుడ్ పెడతా ఉన్నారు, ఎక్కడికక్కడే చక్కని భోజనం దొరుకుతూ ఉంది. ఇన్నాళ్ళు ఎప్పుడు ఆకలికి తట్టుకోలేక అలాంటి పరిస్థితులు జరుగుతూ ఉండేవి. ఇప్పుడు ఆకలి బాధలు అంతగా లేవు బిడ్డలారా. ఇప్పుడున్న బాధ అంతా ఆశ చావక. ఈరోజు ఆశ చావక హత్యలు జరుగుతూ ఉన్నాయి. డబ్బుంటే కోర్కులు తీర్చుకోగలమని ఆశ, డబ్బుంటే సుఖంగా బ్రతకగలమని ఆశ, డబ్బుంటే మత్తు పదార్థాల ద్వారా మత్తుడై ఉండాలని ఆశ. ఈ ఆశ ఎక్కడి వరకు తీసుకెళ్తుందో తెలుసా? నరములు మృగాలుగా మారి అనేక పసిపిల్లలు, అనేక వృద్ధులు, భార్య భర్తలు మధ్య గొడవలు, ఎన్నో రకాల పరిస్థితుల్లో నడుస్తూ ఈరోజు చాలా మంది అజ్ఞానంగా వెళ్ళిపోతూ ఉన్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం బిడ్డలారా. గనుక మీరు వీటిని విషయంలో కూడా ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయట? బయట నుంచి వచ్చి మనల్ని పాడు చేస్తే కనుక వెంటనే మనం సిద్ధపడాలి. తర్వాత చదువుదాం బిడ్డలారా.
వ్యభిచారము, లోభములను, చెడుతనములను, కృత్రిమము. చాలండి, ఆపుదాం. వ్యభిచారం ఎక్కడ చూసినా ఇచ్చలవిడిగా జరుగుతా ఉంది. హద్దు పెట్టుకోలేని స్థితి రోజు మానవుల్లో పుట్టింది బిడ్డలారా. దేనికి హద్దు పెట్టుకుంటలేదు. జీవితం సుఖంగా తినడానికి తాగడానికి అని అనుకుంటున్నారు. అందుకనే ఇంత అజ్ఞానకరమైన జీవనాన్ని నడిపిస్తూ ఉన్నారు. పరిస్థితులు ఎంత దారుణంగా మారిపోయినాయి బిడ్డలారా. మునుపుడు తిరుగునట్టుగా తిరగలేని పరిస్థితి, ముందు తిన్నట్టుగా తినలేని పరిస్థితి, క్రమేణా ఆ సంతోషాన్ని, కుటుంబ ఐక్యతను కోల్పోతున్నటువంటి పరిస్థితి. ఎందుకో తెలుసా? ఈ వ్యభిచారం, కృత్రిమ సంతోషాలు, తాత్కాలిక సంతోషాలు, ఆర్టిఫిషియల్ లైఫ్ అయిపోయింది ఈరోజు. ఇవన్నీ బయట నుంచి ఆస్వాదిస్తూ స్థిరమైన సంతోషము కొరకు, స్థిరమైన ఆనందం కొరకు ఎవరు ఆలోచన చేయట్లేదు. స్థిరమైన దేవుడిచ్చిన సంతోషం కొరకు ఆలోచించక కృత్రిమ సంతోషాలతో, కృత్రిమ శరీర సుఖాలతో బానిసైపోయి ఏ వ్యక్తి దేవునికి మక్కువ చూపించలేకపోతున్నారు. ఆర్టిఫిషియల్ అందంగా ఉండాలి, మెరుపులుగా ఉండాలి. ఈరోజు బోధ కూడా ఆశీర్వాదం అంటేనే వింటున్నారు. ఎందుకంటే బిడ్డలారా, ఇది జీవితాన్ని బాగు చేస్తుంది. ఈ నిశ్చయమైన క్రియలు పోతేనే కదా ఆశీర్వాదం వచ్చేది. ఆశీర్వాదం అంటే పలుకుట వలన వస్తుందా? ఆశీర్వాదం అంటే మనిషి మారితే వస్తుందా? మనిషి మారితే వచ్చేది ఆశీర్వాదం. మనిషి తన జీవనాన్ని సమర్థవంతంగా నడిపించుకుంటే వచ్చేది దీవెనలు. అంతేగాని ఆశీర్వాదం అంటే పలికితే వచ్చేది అనేది బైబిల్ ఎక్కడ లేదు బిడ్డలారా. వింటే విశ్వాసం వస్తుంది, వింటే కార్యశుద్ధి జరుగుతుంది. ఎందుకంటే నువ్వు వినాలి. కామ వికారమును, మత్సరము, కామ వికారము. చూసారా బిడ్డలారా, ఈరోజు చాలా మంది శరీరాన్ని సుఖపెట్టాలని జిమ్ములకి వెళ్ళొచ్చు, తప్పులేదు. నేను శరీరాన్ని పెంచుకోవద్దని నేను అనట్లేదు. కానీ సరే, స్మార్ట్గా తయారవ్వండి, యాక్టివ్గా ఉండండి, దేవుని దగ్గర చక్కగా ఆరాధించడానికి, మోకాళ్ళు వేసి ప్రార్థన చేయడానికి చక్కగా మీ శరీరాన్ని అదుపులో పెట్టుకోండి. కానీ కామ వికారము కొరికే శరీరాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి రకరకాల తిండులు తింటున్నారు ఈరోజు. బలంగా ఉండాలి, నరాలు బలహీనపడకూడదు అని. నేను చాలామంది ఈరోజు ఈ పూట ప్రభు చెబుతున్నాడు, స్పష్టంగా వినండి. చాలామంది పురుషులు చూసినప్పుడు ఈ కామ వికారము కొరికే చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఇది వికారం. పైచి ఎక్కువ అవుతే ఏమవుద్ది? వికారం వచ్చి వాంతి అవుతుంది. వికారం అనగా రకరకాలుగా మతి తప్పి, స్థితి తప్పి, అదుపు తప్పి కొంతసేపు తిరుగుతా ఉంటారు. యాక్సిడెంట్ అవుతుందా అవదా చెప్పాలి. అదుపు తప్పిన బండి ఎంత దూరమో వెళుతుంది, ఖచ్చితంగా దేన్నో దాన్ని గుద్దుకుంటుందా గుద్దుకోదా? ఇప్పుడు వికారంగా ఉన్న మనిషి ఏం చేస్తాడు? అడుదొరలి ఇడుదొరలి కళ్ళు కనిపించం. ఎందుకంటే కళ్ళు గిర్రని ఆకాశం అంతా తిరుగుతున్నట్టే ఉంటుంది. ఎందుకంటే కామ వికారము అంతా తిరుగుతానే ఉంటుంది బ్రెయిన్ అంతా. ఈ కామ వికారము ద్వారా మానవుడు తిరుగుతూ నాలుగు వైపులో ఉన్న ఏదో గోడకు టపేలమని గుద్దుకుంటున్నాడు. అందుకని దెబ్బలు తగలకూడదు బిడ్డలారా. మీకు దెబ్బలు తగలకూడదంటే మీ కామ వికారాలను విడిచిపెట్టండి. ఈ బయట నుంచి వస్తున్న స్వభావాలను విడిచిపెట్టండి అంటున్నాడు ఆయన. అందుకనే వాక్యం మనల్ని శుద్ధీకరించి, వాక్యం మనల్ని బలపరుస్తూ, వాక్యం మనల్ని కడిగి ఉతికి ఆరేస్తుంది శుభ్రంగా. దీన్ని పట్టించుకోకుండా మేము పరిశుద్ధులమేనండి, మాలో ఏ తప్పులు లేవండి అనే భావనలోనికి మీరు వెళ్ళొద్దు బిడ్డలారా. వాక్యం వింటుండగానే మీరు అప్పగించుకొని కడగబడ్డానికి ఒప్పింపబడితే కనుక
దేవుడు వెంటనే కార్యం మీలో జరిగిస్తాడు. హల్లెలూయా. ఇంకేమున్నాయి చూద్దాం. చివరిగా చదవండి బిడ్డలారా. దేవదూషణయు ఆపుదామండి. అహంభావన, దేవదూషణ, ఇవన్నీ శరీరానికి వ్యతిరేకంగా ఎప్పుడైతే క్రియలు జరుగుతాయో దాన్ని తట్టుకోలేని ఒక తీవ్రమైన వ్యతిరేకత ద్వారా దైవదూషణ జరుగుతుంది. ఎందుకంటే విడిచిపెట్టుకోలేడు. వాక్యమేమో విడిచిపెట్టుకోమని చెప్తుంది. అప్పుడు ఏం చేస్తాడు తెలిసిన మనిషి? ఇవన్నీ తెలిసిలే, ఎవడన్నా చెప్తాడు, ఇవన్నీ మాకు తెలియని విషయాలా? దేవుణ్ణి దూషించి వ్యతిరేక స్వభావాలతో మారిపోతారు బిడ్డలారా. ఈ దైవదూషణ కూడా ఈ శరీరాన్ని సుఖపెట్టాలి అనేవంటి ఇష్టంలో దీన్ని విడిచిపెట్టాలి అనే దేవుడు చెప్తున్న మాటని యాక్సెప్ట్ చేయక ఈ మధ్యట జరుగుతున్న ఘర్షణలో వచ్చిన వ్యతిరేక స్వభావాల ద్వారానే దైవదూషణలో యాజకులను దూషణ చేస్తారు, వాక్యాన్ని కూడా వక్రీకరిస్తారు, రకరకాలమైనటువంటి వ్యాఖ్యలు మాట్లాడుతూ పరుస్తూ ఉంటారు మనుషుల్ని. వారు కుటుంబాన్ని కట్టుకోరు, కుటుంబాన్ని సమర్థవంతంగా నిర్వహించుకోరు. ఎందుకంటే వారు ఏదో ఇష్టాలకు పరిగెడుతున్నారు కాబట్టి. ఏదో ఎలాగో చూడు దైవికంగా వచ్చాడు, మధ్యలో ఇంకొక త్రోవ కనిపించింది, వాటిని విడిచిపెట్టుకోలేడు, దీన్ని వదులుకుంటే సిగ్గు. ఈ ప్రజల్లో క్రైస్తవుడిగా కనిపించాలి, తన శరీర సుఖాలు అన్నీ తీరాలి. ఇప్పుడు ఏం చేస్తాడు? వాక్యానికి తనకు అనుకూలంగా ఉన్న వారి పాఠాలు విని, వారికి అనుకూలంగా ఉన్న బోధలు విని సంతోషంగా ఆశీర్వాదం వచ్చేస్తుందిలే బాబు అనగానే ఒక మొక్కినేసి ఫోన్ కడేసి పడుకుని పోతాడు అనమాట. అంటే ఇది ఎక్కడి వరకు తీసుకెళ్తుందో తెలుసా? రాను రాను ఒక విపరీతమైన ధోరణికి మనుషుని తీసుకుని వెళ్ళి నిత్య నరకానికి అప్పగించేస్తుంది. కనుక బిడ్డలారా, ఈ బయట నుంచి వస్తున్న ఈ స్వభావాలను బట్టి కాస్తంత జాగ్రత్త కలిగి మీ జీవితాన్ని సమర్థవంతంగా నడిపించుకోండి. ఎందుకు ఈ వాక్యం చెప్తుంది? ఈ వాక్యానికి ఎందుకు లోబడాలి అంటే అందుకంటున్నాడు, మీరు ఎలాగ మారకూడదో తెలుసా? మీరు ఎలా మారకూడదో తెలుసా? పంది వలె మారకండి. అందుకని పందుల ముందు ముత్యాలయ్యద్దు అంటున్నాడు. దేవుడు ఒక విలువైన సమాచారం నీ యొద్దకు వచ్చినప్పుడు కూడా నువ్వు పంది వలె మారేవనుకో, నువ్వు కుక్క వలె మారేవనుకో, ఈ రెండింటికి ఆయన దగ్గర చూడలేదు బిడ్డలారా, ఈ రెండింటికి చూడలేదు. చూడండి, అందుకే మత్తయి సువార్తలో ప్రభువే స్వయంగా చెప్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనం చదువుగా విందాం. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. చూసారా, ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు, పరిశుద్ధమైనది కుక్కలకి పెట్టకండి. ఈరోజు నువ్వు కుక్కగా మారిపోయావా? నువ్వు పంది వలె మారిపోయావా? కాస్తంత జాగ్రత్త కలిగి నీ హృదయాన్ని ఒక్కసారి కదిలించి బిడ్డ. ఒకవేళ మొదటి సామెతల గ్రంథంలో చదువుతున్నట్టుగా మాకు మేము పరిశుద్ధులమని సమర్థించుకుంటున్న వారిలో నీవు ఉన్నావా? ఈ పూట ప్రభు నిన్ను ప్రశ్నిస్తూ ఉండగా దేవుడే స్వయంగా అంటున్నాడు, పరిశుద్ధమైనవి కుక్కలకు పెట్టకండి. ఎందుకో తెలుసా? కుక్కకో స్వభావం ఉంది, కుక్కకో స్వభావం ఉంది. ఎందుకో తెలుసా? పందికో స్వభావం ఉంది. ఈ రెండు స్వభావాలు క్రైస్తవ జీవితంలో ఉండకూడదని, ఈ రెండు స్వభావాలు తన బిడ్డల్లో ఉండకూడదని, ఈ రెండు స్వభావాలు బిడ్డల్లో ఉంటే కనుక బిడ్డలు వాక్యాన్ని అనుకూలంగా వెళ్ళారు, వాక్యాన్ని ఇష్టపడలేదు. ఈరోజు ప్రసంగాలు పూర్తిగా విన్న వారు ఎంతమంది ఉన్నారో తెలుసా? వేళ్లతో లెక్క పెట్టుకున్న వారు ప్రసంగాన్ని పూర్తిగా విని అనుసరిస్తున్నారు. మిగతా వాళ్ళందరూ ముందు 2 మాటలు విని ఫోన్లు పెట్టేసేవారే. మరి ఏదైనా జల్సాగా సరదాగా ఉంటే ఎంత టైం అయినా పర్లేదు. నిజంగా బిడ్డలారా, నాకు ఆశ్చర్యం కలుగుతాయి. దేవుని కృపాసనం దగ్గర కళ్ళు మూసుకొని తెరిస్తే ఎంత సమయం అయిందో తెలియదు. 10 నిమిషాలు అనుకుంటాను, 1 2 గంటలు కూడా అయిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి.
కానీ ఈ పూట వాక్యం వినాలన్న, దేవుడి దగ్గర వినాలన్న సమయాన్ని ఎంతో ఎక్కువగా ఊహించుకుంటున్నారు. బిడ్డలారా, మీరు కుక్కల వలె మారకండి, మీరు పందుల వలె మారకండి. మీ జీవితాన్ని సమర్థవంతంగా నడిపించుకోవడానికి కాస్తంత శ్రద్ధ కలిగి ఈ రోజుల్లో మీరు జాగ్రత్తగా ఉండగలిగితే మీ జీవితంలో గొప్ప సంతోషం, గొప్ప ఆనందం మీ కుటుంబంలో మీరు పొందుకోగలుగుతారు. బిడ్డలారా, కనుక చూడండి, మరొక మాటను మనం చూస్తే కనుక 2 పేతురుకు రాసిన పత్రిక, మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 2 పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో వీటి యొక్క స్వభావాలు చెప్తా ఉన్నాడు. ఎలాంటి వాళ్ళ స్వభావాలు మనం ముందు చదువుకున్నాం కదా. మేము పరిశుద్ధులమేనండి. ఎందుకంటే మేము పరిశుద్ధులం కనుక ఏం చేస్తారు, మేము శుద్ధీకరించేసుకున్నాం, మాలో ఏ తప్పులు లేవు, మేము చేస్తున్నంత వాక్యానికి అనుకూలంగానే ఉంది, దేవుడు యాక్సెప్ట్ చేస్తాడనే వారు కుక్క స్వభావం ఏంటట, కుక్క తన వాంతుకు తిరుగునట్లును, కడగబడిన పంది బురదలో దొరులుటకు మళ్ళినట్లును, నిజమైన సామెత చప్పున ఎవరికి సంభవించిందో తెలుసా? వీరికి సంభవించింది. ఎవరికి? మనం మొదటి చదువుకున్నాం కదా, సామెతల గ్రంథం 30వ అధ్యాయము 12వ వచనం చదువుకున్నాం. వారు మాకు మేము ఎవరు అనుకుంటున్నారట? మాకు మేము పరిశుద్ధులము, శుద్ధీకరించుకున్న వారు, మరలా మాకేమీ అవసరం లేదనుకునే వారు ఏం చేస్తున్నారు తెలుసా? వింటున్న వాక్యం కక్కేస్తున్నారు. కుక్కలు కదా, కుక్కను ఎప్పుడైనా గమనించారా? చక్కగా తినేస్తుంది, ఇనేస్తుంది, చక్కగా ఓ బాగుంది 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 అంటది, బాగా చెప్పారంటది, కామెంట్ కూడా పెడుతుంది, చక్కగా క్లాప్స్ కొడుతుంది, బాగుందని శబాష్ శబాష్ అంటది. 10-20 నిమిషాల తర్వాత అదంతా చోటుకెళ్ళి కక్కేస్తుంది, మరలా తిందాం అనుకుంటుంది. నిలుస్తుందా కడుపులో? బిడ్డలారా, ఈ పూట ప్రభు అంటున్నాడు, కుక్క తన వాంతుకు తిరుగునట్టుగా మీ జీవితాలు నడిపించుకోకండి. వాక్యాన్ని బట్టి కడిగేసుకుంటాడు. లోపడున్న ఇందాక చదువుకున్నాం కదా, ఈ స్వభావాలని కడిగేస్తాడు. అయ్యబాబో అని బర్నింగ్ జరుగుతున్నప్పుడు కాల్చేస్తాడు, అవన్నిటిని తీసేస్తాడు. ఈ స్వభావాలన్నిటి నుంచి దూరంగా వెళ్ళిపోవాలని తీర్మానం కూడా చేసుకుంటాడు. ఏం చేస్తాడు తెలుసా? శుభ్రం కడిగేసుకొని బయటకు వచ్చిన వెంటనే బురద కనిపిస్తుంది. బురద చాలా సుందరంగా కనిపిస్తుంది, చాలా బాగా ఉంటుంది. వెంటనే ఆ బురదలోకి వెళ్ళి అటు ఇటు దొరులుతూ ఉంటాడు. అందుకని కడగబడిన పందట తన స్వభావం ఏంటి? నువ్వు ఎంత జాగ్రత్తగా చూసుకున్నా వెళ్ళేది బురదలోనే ఉంటుంది. ఎంత మంచి ఫుడ్ పెట్టినా దాని స్వభావం ఏంటంటే కక్కిదంటుంది మనలాది. అందుకని 2 స్వభావాలు మీ జీవితంలో ఉండకున్నట్టుగా మీరు మనసులు మార్చుకోండి అంటున్నాడు దేవుడు. అందుకని యేసు క్రీస్తుకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండమని వాక్యం చెప్తుంటే దాంతో మనకు సంబంధం లేదండి. అలా ఎలా ఉండగలమని అలా ఉండమంటున్నాడు ఆయన. అలా ఎలా ఉండగలమని నువ్వు సమర్థించుకుంటే ఎలాగా? అందుకని ఒక శాఖ ఉందట. సొలొమోను రాజు చూసే ఉన్నాడు. ఆ శాఖను ఏమంటున్నాడంటే, వీళ్ళు మేము పరిశుద్ధులము, మాకు మేము పరిశుద్ధులమని. మాకు మేము పరిశుద్ధులం కాబట్టి దేవుని పరిశుద్ధతతో సంబంధం లేదు. మా క్రియలు మంచి కాబట్టి మరొకరికి దేవుని క్రియలతో సంబంధం లేదు. అంతే కదా వారి ఆలోచన. ఈరోజు మీ ఆలోచన ఇంతేనా? మార్చుకోగలిగితే దేవుడి నిత్యత్వంలోనికి వెళతారు. బిడ్డలారా, చూడండి, సామెతల గ్రంథంలో కూడా చివరిగా ఒక మాట చదువుకుందామండి. వివేకము లేని స్త్రీ, మళ్ళీ ఏంటట? సుందర స్త్రీ. నీకు వివేకము లేకపోతే, నువ్వు వివేచన లేకపోతే, జ్ఞానము లేకపోతే, నీకు ఎంత టాలెంట్ ఉంటే ఏంటి, నీకు ఎన్ని టాలెంట్లు ఉంటే ఏంటి, నువ్వు ఎన్ని సంవత్సరాల బట్టి జీవితాన్ని చేస్తున్నావు అవన్నీ అయితే ఏంటి? ఒకవేళ నీ బతి జీవితం 20 సంవత్సరాలు అయి ఉండొచ్చు, అయితే ఏంటి? నీకు అన్ని టాలెంట్లు ఉండొచ్చు, అయితే ఏంటి? నువ్వేంటో తెలుసా? పంది ముట్టునున్న బంగారపు కమ్మి.
పంది ముట్టులో ఎంత మంచి బంగారపు గమ్మున ఏం చేస్తుంది? తీసుకెళ్ళి ఎక్కడ పెడుతుంది? బురదలో పెడుతుంది, పాపంలో పెడుతుంది. నీకెంత ధనం ఉండొచ్చు, నీకెంత స్థాయి ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, తలంతులు ఉండొచ్చు, నువ్వు అనుకుంటున్నాయిలే, దేవుడిచ్చినవి కాదు. ఎంతో రకమైనటువంటి భక్తి జీవితంలో నువ్వు వైభవంగా నడుస్తున్నావు, ప్రజల చేత మప్పించబడవచ్చు. నీ స్వభావం పంది అయితే నువ్వు వెళ్ళి ఎక్కడికి వెళ్తావు? బురదలో పెడతావు నువ్వు వెళ్ళి. అందుకనే వివేకం లేకపోతే పంది ముట్టు ఎక్కడ పెడుతుందో అక్కడికి నువ్వు వెళ్ళిపోతున్నావు. నీ భక్తి జీవితాన్ని సమర్థవంతంగా కడుక్కోలేక, శుద్ధీకరించుకోలేక, నడిపించుకోలేక తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నావంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో పెడతావన్నావు. దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో పెడుతున్నావు కనుకే అది ఎక్కడికి తీసుకెళ్తుందో తెలుసా? బురదలోనికి తీసుకెళ్తుంది, పాపంలోనికి తీసుకెళ్తుంది, శాపంలోకి తీసుకెళ్తుంది, అంధకారంలోకి తీసుకెళ్తుంది, అజ్ఞానంలోనికి తీసుకెళ్ళి ఆ ముట్టు పెడతా ఉంది. అది అంటుకోకుండా ఉంటుందా? కనుక బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, వాక్యాన్ని అంగీకరించి మన అంతరంగాన్ని శుద్ధీకరించుకుంటే, వాక్యాన్ని అంగీకరించి మన అంతరంగాల్లో ఉన్న ఈ స్వభావాలను విడిచిపెట్టగలిగితే, విడిచిపెట్టడం అంటే లోపల ఉంటాయా? వస్తున్నప్పుడు దాన్ని రిమూవ్ చేసుకునే స్థాయిలోనికి మనం వెళ్ళాలి. అవి బయట నుంచి మనలో ప్రవేశిస్తాయి. వాటిని వస్తున్న వెంటనే దాన్ని రిమూవ్ చేయాలి. వాక్యం వస్తున్న వెంటనే దాన్ని రిసీవ్ చేసుకుని మనం స్టోర్ చేసుకోవాలి. ఎందుకు ఇవన్నీ? ఆదాము ఏ ఒక్కడి చేత పాపం జరిగిందో, యేసుక్రీస్తు ఒక్కడి చేత మన పరిశుద్ధులుగా ఉండాలని రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో రాయబడి ఉంది. బిడ్డలారా, మన దేవుడైన యేసుక్రీస్తు వలనే మన జీవితాన్ని, మన జీవనాన్ని సమర్థవంతంగా నడిపించుకోగలమనే స్థాయిని ప్రభు చూపించారు. ఆ స్థాయిలో నడవగలిగితే మనం ఆశీర్వదించబడతాం. ఆ స్థాయిలో నిలవగలిగితే మనం దీవించబడతాం. ఆ స్థాయిలో మన జీవితాన్ని సమర్థవంతంగా నడిపించుకోవడానికి ఈ పూట సమర్పించుకోండి. ఈ భయంకరమైన శరీర క్రియలన్నీ మనలో నుంచి వచ్చేవి కాదవి, బయట నుంచి స్వరపడతాయి. బయట నుంచి మన శరీరంలోనికి వచ్చేయడానికి ప్రయత్నిస్తే వాటిని వెంటనే రిమూవ్ చేయగలిగితే మన దేహం పాడవదండి. మన దేహాన్ని పాడు చేసుకోవాల్సిన పరిస్థితులు ఉండవు. ఈరోజు మన దేహాన్ని పాడు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు వచ్చేసినాయి. యాలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ మార్చబడి ఉన్నారో, అలాగే ఒక్కని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని నీతి వలన మనం అందరం ఇప్పుడు ఈరోజు నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డాం. నీతి తప్పితే ఒక సామెత అనేవారు, నీతి తప్పితే రాజభోగం ఎంతసేపు? గంట, రోజా, సంవత్సరమా? ఎంతసేపులో? ఒక సెకండ్లో వస్తుంది నీతి తప్పితే. ఈ నీతి తప్పితే ఇక్కడ వచ్చేది భౌతికమైనది బాగానే ఉంటుంది, పందిలా దొరలడానికి, కుక్కలాగా కక్కడానికి. కానీ అక్షయము కాని ఒకటి ఉంది. దానిలో నిత్యము మనం సంతోషంగా ఉండాలంటే నీతిని అనుసరించి నడవాలి. కనుక ఈ పూట బిడ్డలారా, ప్రభు అడుగుతున్నారు, మీ నీతిని దేనికి అమ్ముకోకండి. మీ నీతి గల జీవితాన్ని దేనిని బట్టి ముడివేయకండి. మీరు అనునిత్యము శుద్ధీకరించబడి వాక్యానికి లోపడి మీ జీవితాన్ని, మీ జీవనాన్ని సమర్థవంతంగా నడిపించుకోగలిగితే మిమ్మల్ని సమృద్ధిగా ప్రభు దీవిస్తారు. కనుక ఈ బయట నుంచి వస్తున్న వీటిని రిమూవ్ చేయండి. దైవికమైన జీవితం పట్ల కాస్తంత శ్రద్ధ కలిగి మీరు నడుచుకోగలిగితే కనుక మీ జీవితంలో వచ్చే దీవెనలు నేను లెక్క పెట్టలేను. మీరు లెక్క పెట్టమన్నా నేను లెక్క పెట్టలేను. హల్లెలూయా, హల్లెలూయా. కనుక బిడ్డలారా, ఎంత సంతోషంలోనికి మీరు ప్రవేశించాలంటే వెంటనే వాక్యానికి లోబడండి. సమర్థవంతంగా సంతోషంగా మీ జీవితాన్ని నడిపించుకోగలుగుతారు. ఎందుకంటే క్రీస్తు కలిగిన మనస్సు, క్రీస్తు కలిగిన నీతి మీలో ఉంటే మీరు ఒక సంతోషకరంగా మారిపోతారు. హల్లెలూయా,
అటు సంతోషం మీకు మీ కుటుంబానికి ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ చక్కని ఈ సమయంలో నీతి గల మీ మాట తేటగా వినిపింప చేసినందుకు స్తోత్రాలు. అవును ప్రభా, మా అజ్ఞానమే మా ఆర్థిక సమస్యలకు కారణం. మా శరీర సంబంధమైన బలహీనతలే మా ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించకున్నట్టుగా ఆటంకపరుస్తుంది ప్రభువా. ఇవన్నీ మా దేహము వెలుపల ఉండి దేహములోకి స్వరబడి దేహాన్ని పాడు చేస్తూ మీ ఆశీర్వాదాలు కోల్పోయేలా చేస్తున్నాయి నాయనా. అవును తండ్రి, కుక్క బుద్ధి మాలో ఉందయ్యా, పంది బుద్ధి మాలో ఉందయ్యా. అందుకనే మేము ఇన్ని రోజులు బట్టి ఇలాగ బ్రతికాం. ఈరోజు ఈ పూట మాతో మాట్లాడారు. ఈ స్వభావాలు మాలో నుంచి తీసివేయడానికి మీరు కార్యము జరిగించినందుకు స్తోత్రాలయ్యా. ఇదిగో ఎవరైనా క్రీస్తు యందు నూతన సృష్టి అని చెప్పి ఉన్నారయ్యా. ఈ మాటలు వింటున్న దూరాన సమీపం ఉన్న కుటుంబాలలో మీ ఆశీర్వాదాలు దయచేయమని, ఒక సంతోషంలోనికి మీరు నడిపిస్తున్నందుకు స్తోత్రాలు, ఒక ఆనందంలోనికి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు, ఒక సమాధానంలోనికి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు, ఒక శాంతిలోనికి నడిపించినందుకు స్తోత్రాలు, ఒక నిత్యత్వం వరకు ప్రభువా మమ్మల్ని కావలి కాస్తున్న నీ యొక్క ప్రభువా ప్రత్యేకమైనటువంటి అయ్యా ప్రణాళిక కొరికే స్తోత్రాలు చెల్లించుకుంటావు నానయ్యా. బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. పునరుద్ధాన ఆశీర్వాదాలు, పునరుద్ధాన దీవెనలు మెండుగా కుటుంబాలకి, బిడ్డలకి, సమస్తముని మీద కూడా మీరు అనుగ్రహించి ఆర్థిక సమస్య, ఆరోగ్య సమస్య, మానసిక శరీర సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల పొందించి జ్ఞానము దయచేయండి. చదువుకుంటున్న వారికి అయ్యా, మరి ఆధ్యాత్మిక జీవితంలో కొనసాగించబడుతున్న వారికి ఒక సంతోషమైన పారవశ్యాల్లోనికి నడిపించమని ప్రార్థిస్తూ, మహిమ ఘనత ప్రభావము మీ నామమునికి ఆరోపిస్తూ ఈ లైవ్ ఆరాధనలో పాల్గొందిన బిడ్డలందరినీ కూడా మీ ప్రత్యేకమైన ఆశీర్వాదాలతో నింపి నడిపింపమని యేసు అధికారము కలిగిన నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం, అపవాది ఘనత నాశనం కలుగునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమేషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవదాతముల్ క్రమారా ప్రేమ వర్షము కృమారించుము దేవా. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు అన్యోన్య సహవాసము సన్నిధియు మీకును మీ కుటుంబాలకును సకల పరిశుద్ధులకును సదా సకల పరిశుద్ధులకును తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.